బ్యాక్ నెక్ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకు బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి. నెక్ వచ్చేసి 11 ఇంచెస్, పొడవు వచ్చేసి 16 ఇంచెస్, సంక విడిది వచ్చేసి 6 ఇంచెస్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకు డిజైన్ కనే క్లాత్ తీసుకున్నాం కదా, దీన్ని ఇట్లా 2 ఫోల్డ్ చేసుకోవాలి. క్లాత్ని 2 ఫోల్డ్ చేసుకొని దీన్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్ సేమ్ ఇదే విధంగా మార్క్ పెట్టేసుకోవాలి. ఇక్కడ వరకు ఉంది కదా, మనం ఇందులో డిజైన్ అనేది సెట్ చేసుకోవాలి. ఇది రౌండ్ నెక్ కదా, మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ మార్క్ పెట్టేసుకోవాలి. ఈ నుంచి ఇక్కడికి ఒక 2 ఇంచెస్. టూ ఇంచెస్ మార్క్ పెట్టేసుకున్నాం కదా, ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చేసి మనము డిజైన్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. దీన్ని ఇలా అనేది డిజైన్ అనేది ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. డిజైన్ అనేది ఈ విధంగా ఇలా కట్ చేసుకున్నాం కదా, కట్ చేసుకున్న దాన్ని ఇటు సైడు మనం ఇలా చిన్నగా మలుచుకొని కుట్టు పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు నెక్ ఉంది కదా, ఈ నెక్ని ఉల్టా తీసుకోవాలి. ఇది ఈజీ ప్రాసెస్ అన్నట్టు. మనకు నెక్ డిజైన్ ఈజీగా మనకు బక్రం లేకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది. ఈ విధంగా ఉల్టా పెట్టేసుకోవాలి. దీన్ని ఉల్టా పెట్టేసుకోవాలి, దీన్ని కూడా ఉల్టా పెట్టేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత చిన్నగా మనం ఇట్లా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీన్ని ఈ విధంగా అనుకొని ఇట్లా మలుచుకొని కుట్టుకోవాలి. ఈ విధంగా ఇట్లా మలుచుకొని ఇటు సైడ్ నుంచి కుట్టు పెట్టేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం లేస్ తీసుకొని ఇట్లా 2 సైడ్ లేస్ వేసుకోవాలి. ఇటు సైడ్ వేసుకోవాలి లేస్, మరి ఇటు సైడ్ కూడా లేస్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ టక్స్ అనేది సెంటర్లో ఒక 3 ఇంచెస్ టక్స్ పెట్టేసుకోవాలి. ఇటు 3 ఇంచెస్ ఇటు 3 ఇంచెస్ టక్స్ పెట్టేసుకొని పైపింగ్ అనేది వేసుకోవాలి. పైపింగ్ క్లాత్ ఒక 1 ఇంచెస్ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని పైపింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనం పైపింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా చిన్న ఫ్లవర్ కుట్టుకొని ఈ విధంగా ఒక కుందని పెట్టేసుకొని మనం సెట్ చేసుకోవాలి. ఈ విధంగా తర్వాత వచ్చేసి థ్రెడ్కు క్లాత్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకోవాలి. తర్వాత చిన్నగా 2 ఇంచెస్ ఇది తీసుకోవాలి. దీన్ని
ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా థ్రెడ్ అనేది ఈ విధంగా ఒక 3 ఇంచెస్ వదిలేసుకొని ఇక్కడ అటాచ్ చేసేసుకోవాలి.